ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. దీన్ని రుద్దేసి ఉంచాలండి. ఇదిగోండి మాంసం కూర వేస్తున్నానండి. ఇదిగోండి కుక్కర్ పెట్టాను. కుక్కర్లో ఈ కరివేపాకు వేసానండి. అవి వేగాలి. ఇదిగోండి కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇదిగోండి పసుపు వేసానండి. పసుపు వేసాను. ఇది ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయని. ఇదిగోండి మగ్గాలండి. ఇవి ఇవిగండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇదిగోండి చికెన్ వేసేస్తున్నాను. ఇది బాగా మగ్గాలండి. ఇదిగోండి కారం ఇది మగ్గిందండి. కొంచెం ఉప్పు వేసుకునండి. కొంచెం కారం వేసుకుని, ఇది మామూలు మనం బాయిలర్ లాగా వండుకోకూడదండి. ఇది విజిల్లు మాత్రం బాగా వేయించాలండి. 15 విజిల్ దాకా వేయించాలి. ముక్క అయితే గుమ్మని మెత్తబడదండి. ఇది గట్టిగా ఉంటుంది. పిల్లలు అంటే తినలేరండి. కానీ కుక్కర్లో పెడితే మట్టుకి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు వాటర్ వచ్చినాయి కదండి. కొంచెం కొద్దిసేపు మూత పెట్టి. హలో అండి, ఇదిగో నేను ఇప్పుడు ఇది చికెన్ కూరలోని ఏం గ్రేవీ వేస్తానో చూడండి. 2 టమాటాలండి. 2 టమాటాలు. ఇదిగోండి జీడిపప్పు. 2 టమాటాలు, జీడిపప్పు. ఇదిగోండి కొద్దిగా నువ్వులు, కొంచెం నువ్వులండి. ఈ పేస్ట్ తీసేద్దామండి. ఇవి నువ్వులు, జీడిపప్పు, ఇదిగోండి టమాటాలు, కొంచెం కొత్తిమీర పేస్ట్ చేద్దామండి. చూడండి ఇదిగోండి కుక్కర్ తీసేసాను. కుక్కర్ తీసేసి కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి. అమ్మ ఇది నీళ్ళు వేసుకుడి. ఇదేంటి, ఇదిగోండి గ్రేవీ వేసాము. ఇదిగో చూసారా ఈ గ్రేవీ. ఇదిగోండి గ్రేవీ వేసాము. ఈ గ్రేవీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నువ్వులు, జీడిపప్పు, ఇది 2 టమాటాలునండి. దీనికి ఇది పేస్ట్ వస్తుందండి. దీనికి ఇది బాగా ఉడకాలండి. పచ్చివాసన పోయేదాకా ఉడకాలి. ఇదిగోండి ఇలా చికెన్ కర్రీ వండుతున్నానండి. ఇదిగోండి ఇది ఫారెన్ కోడి మాంసం అండి. బాయిలర్ అయితే కొంచెం నిప్పులు అయ్యి ఉంటాయి. నేను ఎక్కువ ఫారెన్ కోడి తెప్పిస్తానండి. ఫారెన్ కోడి తెప్పించానండి. దీనికి అల్లం వెల్లుల్లిపాయ రాసేసి 1 గంట ఉంచాలండి దీన్ని. ఇదిగోండి దాంట్లో వచ్చిన గుడ్లు. ఇదిగోండి ఉల్లిపాయలు ఇక్కడ పెట్టాను. వేయాలండి. కూర వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇది చాలా మంచిదండి ఫారెన్ కోడి. అదంటే నాటుకోడితోటి కొంచెం అంటే అంత కాకపోయినా కానీ నాటుకోడితో సమానం అంటారండి దీన్ని. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు దొరికితే కూడా మీరు కూడా ట్రై చేయండి. నేను కూర వేసేటప్పుడు చూపిస్తాను.